సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా మెగా వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. తొగర్పల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం వనమహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, పరీక్షలకు ముందుగానే అన్ని విషయాలపై పూర్తి పట్టు సాధించి 100% ఫలితాలు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించడం అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. తొగర్పల్లి పాఠశాలకు పీఎం శ్రీ పథకంలో అందించిన స్పోర్ట్స్ మెటీరియల్, కంప్యూటర్లను సద్వినియోగం చేసుకుని, విద్యతో పాటు క్రీడలలో కూడా ముందంజలో నిలవాలని విద్యార్థులకు సూచించారు. కంప్యూటర్ పరిజ్ఞానం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విద్యార్థికి అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ స్వయంగా సత్కరించారు. పాఠశాలలో అమలవుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పథకాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలోని ఆర్వో ప్లాంట్, అంగన్వాడీ కేంద్రం, బీసీ బాలుర వసతిగృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, కాస్మెటిక్ ఖర్చులు సరైన విధంగా చేరుతున్నాయా అనే విషయాలను కూడా తనిఖీ చేశారు. విద్యార్థులకు సరఫరా చేసిన బెడ్షీట్లు, దుప్పట్లు కూడా పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తిచేసి, క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలని కలెక్టర్ ప్రావీణ్య ఆకాంక్ష వ్యక్తం చేశారు. వనమహోత్సవంలో భాగంగా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలనే అవగాహనతో పాటు, విద్యార్థుల భవిష్యత్పై కూడా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రత్యేక సూచనలు చేయడం విశేషం. ఈరోజు ఒక మంచి యాక్టివిటీ మీరు టేకప్ చేశారు. మీరు ఏవైతే రోజు పెట్టారో అవి కంపల్సరీ రోజు రెక్కర్ అనేది మీరే, అండ్ మీరు స్కూల్ నుంచి బయటికి వెళ్ళే వరకు ఆ చెట్టు మీ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ మీ జూనియర్స్ ఎవరికైనా మీరు అప్పగించి కంపల్సరీ వెళ్ళాలి. సెకండ్, ఈ స్కూల్ చాలా మీ హెచ్ఎం గారు చెప్పారు, చాలా మంది ఇప్పటికే ఇంతకుముందు IIITలో జాయిన్ అయ్యారు. చాలా మందికి మంచి మార్క్స్ 500 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో విచ్ మీన్స్ అండ్ ఇక్కడ టీచర్స్ కూడా చాలా మంది మీకు టీచర్స్ ఉన్నారు, స్ట్రెంత్ ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ డైలీ కంపల్సరీ స్కూల్కి రావాలి. అటెండెన్స్ అనేది తగ్గకూడదు. ఏ రీజన్తో కూడా, ఏవో రేర్ సర్కమ్స్టాన్సెస్ హెల్త్ అస్సలే బాగాలేకపోతే తప్పితే అందరూ రోజు స్కూల్కి కంపల్సరీ రావాలి. సెకండ్, మీకు ఏవి చెప్పించినా కూడా మీకు డౌట్స్ ఉంటే టీచర్స్ నుంచి క్లారిఫై చేసుకొని మీ అంతూ మీరు కృషి చేసి, అది స్కూల్ అవర్స్లో అవ్వచ్చు ఆర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అవ్వచ్చు, కంపల్సరీ మీరు చదువుకోవాలి. మీకు ఏమైనా అభ్యాస పుస్తకాలు ఇవన్నీ కూడా ఇస్తారు కదా, అవి మీరు జస్ట్ ఎగ్జామ్స్ కంటే 2 రోజులు ముందు తీయడం కాదు. మొత్తం ఏ సెక్షన్లో ఏ క్లాస్ అయిపోతే ఆ సబ్జెక్ట్కి ఆ చాప్టర్ అభ్యాస దీపికలు కానీ మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ అప్పుడే కంప్లీట్ చేసుకోండి. ఎలాగా వివిధ విషయాలు టాయిలెట్స్ బ్లాక్స్ గురించి కూడా మీ హెచ్ఎం గారు చెప్పారు. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా మేము త్వరలోనే మీకు అందిస్తాము. అండ్ మీది ఆల్రెడీ పిఎం శ్రీ స్కూల్ కూడా కాబట్టి మీకు ల్యాబ్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ మెటీరియల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఇవి రెగ్యులర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మీరు వాడలేకపోతుంటే డెఫినెట్గా మీరు టీచర్స్ని అడిగి మీకు నేర్పిమని రిక్వెస్ట్ చేయాలి. అండ్ కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. మరి కంప్యూటర్ లెసన్స్ నేర్చుకుంటున్నారా అందరూ? వారానికి ఎన్నిసార్లు చేస్తున్నారు కంప్యూటర్ లెసన్స్? గేమ్స్ పీరియడ్ అప్పుడు కూడా మీరు అందరూ కూడా కంపల్సరీ టీమ్ స్పోర్ట్స్ అవ్వచ్చు, గ్రూప్ యాక్టివిటీస్ అవ్వచ్చు, దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ పిఎం శ్రీ స్కూల్ కింద డెఫినెట్గా మీకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్